వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ లైవ్ చూసుంటారు చాలా మంది, అండ్ లైవ్ చూడని వాళ్ళు ప్రోమో చూసుంటారు. సో హౌస్ లో సిచ్యువేషన్ ఏంటి అన్నది ఒక క్లారిటీ మీకు వచ్చి ఉంటది. మీ ఒపీనియన్ ఏంటి అన్నది కామెంట్ చేయండి. హరీష్ గారి విషయంలో కానివ్వండి, కెప్టెన్ ని అస్సలు రాసి రంపాన పెడుతున్నారు. శ్రీజ అండ్ ప్రియా టూ మచ్ చేస్తున్నారు. నైట్ ఎపిసోడ్ అయినప్పటి నుంచి చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వరుసగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను ఆల్రెడీ నామినేషన్ లిస్ట్ చెప్పేశాను కదా. నామినేషన్స్ లో భరణి, హరీష్ గారు అండ్ ఫ్లోరా వీళ్ళ ముగ్గురిని ఎక్కువ టార్గెట్ చేశారు. ఏం లేదబ్బా, వీళ్ళకి వేరే వాళ్ళ దగ్గర చెడు అవ్వకూడదు, అలాగే ఆల్రెడీ చెడు అయిన వాళ్ళని తోసేయాలి నామినేషన్ లోకి. ఈ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ లో భాగంగా వీళ్ళ ముగ్గురు మీద ఫ్లోరా అయితే తేరగా దొరికిందని వేస్తుంటారు. మనీష్ కాదు, ఎవరు, భరణి గారు అండ్ హరీష్ వీళ్ళ మీద ఆల్రెడీ పాయింట్లు ఉన్నాయి. ఒకళ్ళేమో ఎగ్గదొబ్బినా చెప్పలేదు అన్నది ఒకటి, హరీష్ గారు ఏమో వీకెండ్ అమ్మాయిల గురించి అన్నారు. ఏదో రీజన్స్ తో వీళ్ళిద్దరిని వేసి పడేశారు మొత్తం అందరూ. సో వీళ్ళ గనక ఆన్సర్స్ ఇచ్చుకోవడము ప్రాపర్. నా హెయిర్ స్టైల్ ఎలా ఉందో చెప్పండి. చాలా మంది సజెషన్స్ ఇస్తే ట్రై చేశాను ఇది. మర్చిపోయా. సో ఏం చెప్తున్నా, హరీష్ గారు అండ్ భరణి గారు వీళ్ళిద్దరూ కనుక ప్రాపర్ గా డిపెండ్ చేసుకుంటే మాత్రం మంచి ఎపిసోడ్ అవుతుంది. ఈ రోజు చూద్దాం. ఈ రోజు రేపు సింగిల్ ఎపిసోడ్ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ హౌస్ లో పెంట చేస్తున్నారు కదా శ్రీజ, ప్రియ. ఈ పెంట సీన్స్ అన్ని చూపించిన తర్వాత మేబీ ఒక ఇద్దరు ముగ్గురు నామినేషన్స్ ఈ రోజు వేసి మిగిలిన రేపు వేయొచ్చు. సో అది జరుగుతుంది కాబట్టి 2 days ఉంటుంది. 2 days ఈ రోజు హరీష్ గారిలో ఒకటి నచ్చింది ఏంటంటే సారీ చెప్పారు తనుజకి. ఇలాగే తను డిఫెండ్ చేసుకునే విధానం బాగుంటే గనక ఏదైతే 1 week నుంచి ఆయనకు నెగిటివిటీ వస్తుందో అది కొంచెం మారొచ్చు. చూద్దాం అది ఎంతవరకు. ఒకసారి నామినేషన్స్ లిస్ట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకసారి చెప్పి మిగిలింది మాట్లాడుకుందాం ప్రోమోస్ గురించి. భరణి గారు, హరీష్, ప్రియ, డెమన్, ఫ్లోరా, మనీష్. సో వీళ్ళందరూ ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చేసారు. సో ఇంకా చెప్పుకోవాలంటే భరణి గారు కూడా ఆల్రెడీ వార్నర్స్ లోకి వెళ్ళిపోయారు కాబట్టి టెనెంట్స్ నుంచి ఫ్లోరా అండ్ మిగిలిన వాళ్ళందరూ వార్నర్స్ బ్యాచ్ నామినేట్ అయ్యారనమాట. ఇది మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మాట్లాడుకుందాం. హరీష్ గారిని కన్ఫ్యూషన్ రూమ్ కూడా పిలిచారంట. అదే మనం ప్రోమో చూస్తున్నాం కదా. ఆయన ఒక్క వీకెండ్ కే ఆయన ఇలా అయిపోతే కష్టం. ఆయనకి ఏంటంటే బేసిక్ గా మాస్క్ మ్యాన్ పేరుగా నాకు మాస్క్ వేసుకోవడం రాదు. అన్ని ఆ నవరసాలు అన్ని ఫేస్ లో కనపడతాయి. ఆ నవ్వినా కనపడుతుంది, ఆ కోపంగా ఉన్నా కనపడుతుంది. అవతట వాళ్ళని నెగిటివ్ మైండ్ తో చూసినా మనం ఈజీగా రీడ్ చేసేయచ్చు ఆయన్ని. సో ఆ రీడ్ చేసేయడం ఒకటి ఆయన ప్రాబ్లం అవుతుంది. 2 ఆయన ఆ వీకెండ్ క్లాస్ కి ఆయన తట్టుకోలేకపోయి ఫుడ్ తినట్లేదంట, ఏం తినట్లేదంట. ఈవెన్ వాటర్ కూడా తాగను అంటున్నారు. ఆ శ్రీజ వచ్చి 2 days నుంచి ఏం తినలేదని చెప్తుందంటే తినలేదు. సో వాటర్ కూడా తాగను అంటున్నారు. అంటే బిగ్ బాస్ ఫుడ్ వండుకోవద్దు అన్నప్పటి నుంచి ఈయన వండుకోవడం మానేసాడేమో. అమ్మో చాలా ముండాయనలా ఉన్నాడు. సో అది ఆయన తినట్లేదు. సో ఆ తర్వాత కెమెరాల దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళిపోతా అని చెప్పాడంట ఆయన చాలా సార్లు. సో కన్ఫ్యూషన్ రూమ్ పిలిచి బిగ్ బాస్ మాట్లాడినట్టున్నారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి కెప్టెన్ వర్సెస్ శ్రీజ, ప్రియ. కెప్టెన్ వర్సెస్ శ్రీజ, ప్రియ అండ్ శ్రీజ వర్సెస్ మనీష్. ఇదేం జరిగింది అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. చూడండి వాళ్ళ కోసం సింపుల్ గా ఒకసారి చెప్తా. సో ఈమె ఏమనుకున్నదంటే సంజన, ఫుడ్ ఎవరు చాలా దొంగతనాలు అయ్యాయి కదా, వీడియోస్ వేసి చూపించారు కదా. సో ఫుడ్ దొంగతనాలు అవ్వకుండా ఉండడానికి ఒక కాపలా లాగా, మానిటర్ కాదు. మానిటర్ అంటే ఏంటి, నువ్వు ఆర్డర్స్ వేసి పని చేయించుకోవడం కదా. ఇక్కడ తిను జస్ట్ కాపలాకి పెడదాం అనుకుంది. అది కూడా దొంగతనం జరగకుండా మాత్రం కాపలా పెడదాం అనుకుంది. అబ్బా, దానికి చూడాలి ప్రియ అండ్ అసలు శ్రీజకి సంబంధమే లేదు. శ్రీజ ఏదో ఆ రాముతో బట్టలు ఉంచుకోవడం, అందులో ఏమీ కాపలా పెడతానని చెప్పలేదు. తిను చెప్పిందల్లా ఫుడ్ విషయంలో, కెప్టెన్ రూమ్ లో ఫుడ్ అండ్ కిచెన్ లో ఫుడ్. ఈ ఫుడ్ కోసం నేను కాపలా పెడతాను ఒకళ్ళని, సో హౌస్ హార్మోని పాడవదు అని చెప్తుంటే ఎప్పుడో గుండు దొంగతనం చేసినట్టు నువ్వే చెప్పాలి, మరి నీ మాట వినాలంటారు. వీళ్ళిద్దరూ మరీ టూ మచ్ అయిపోయారు. శ్రీజ అయితే ఇంకా టూ మచ్, అసలు టూ మచ్. నో వీ వోంట్ లిసన్ అంటది. మళ్ళీ ప్రియా చూసారా ఓవర్ యాక్షన్. ఎవరు దొంగతనం చెయ్యకండి, మేడం తెచ్చి ఇస్తారు. ఏంటా బిల్డప్? ఎంత కష్టపడి మీరు వెళ్ళారా అక్కడికి?
అంటే అంతమందిలోంచి కష్టం అంటే అంతమందిలోంచి ఆడిషన్స్ లోంచి వెళ్ళడం అంటే గ్రేట్ కదా! ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవడం మానేసి, ఆ పొగరేంటి? ఆ బిహేవియర్ ఏంటి? ఆమెను అస్సలు ఇంకా చివరికి ఆమె సిట్యుయేషన్ ఏంటంటే ఆమె కూర్చొని ప్రియాతో చెప్తుంది. ఏమని చెప్తదంటే నేనసలు చాలా టైర్డ్ అయిపోయాను. మీరిద్దరు ముఖ్యంగా శ్రీజ అండ్ నువ్వు ప్రియాతో చెప్తుంది. పక్కన భరణి గారు కూడా ఉన్నారు. అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ అంతా చెప్తుందనమాట. అసలు మీ మీ ఇద్దరిని నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను. నన్ను ఎంత టైర్డ్ అయిపోతున్నానంటే నన్ను పచ్చడి పచ్చడి చేసి పడేస్తున్నారు మీరిద్దరు అని చెప్పేసి చెప్తదనమాట. శ్రీజ అండ్ ప్రియ గురించి వాళ్ళ దగ్గర కూర్చొని. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. నేను మీతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను. నిజంగానే తన కెప్టెన్ అయ్యాక ఇప్పటి వరకు ఒక్క ఫ్లోరా మీద తప్ప ఎవరి మీదైనా అథారిటీ చెల్లించినట్టు చూసామా? లేదు. ఇటు టెనెంట్స్ మీద చెల్లించట్లేదు. అటు వాళ్ళ మీద చెల్లించట్లేదు. వీళ్ళే కావాలని తనని టార్చర్ పెట్టేస్తున్నారు. ముఖ్యంగా శ్రీజ, ప్రియ. మామూలు టార్చర్ కాదు. కాల్చుకుని తినేస్తున్నారు వీళ్ళిద్దరు. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏం జరుగుతదంటే మధ్యలో మనీష్. ఈ మనీష్ నాకు థంబ్‌నెయిల్‌లో ఓసరలని పెట్టే ఉంటాను. సో, మనీష్ నాకు ఓసరోళ్ళని ఎందుకు అనిపించాడంటే ఒక్కరోజు ఒక్క మాట మీద నిలబడ్డబ్బా. ఒక రోజు ఒకటి అంటాడు. ఒక రోజు ఒకటి అంటాడు. ఫస్ట్ తనెవరు సంజన కెప్టెన్ తిన్నే అసిస్టెంట్‌గా పెట్టుకుందా. పెట్టుకుంటే జస్ట్ ఆ బాటిల్స్ తెచ్చిమ్మంటే నేను తెచ్చివ్వను అన్నాడు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత. ఇనకూడదా? ఏమైపోద్ది కొంపలైపోద్దా? నేను తెచ్చివ్వను అన్నాడు. అండ్ అంతకు ముందే నేనేమి నాకేమి యాక్సెస్ అక్కర్లేదు, గుడ్డు అక్కర్లేదు కెప్టెన్ రూమ్‌లో అన్నాడు గదా! నీకు గొడవైంది గదా! శ్రీజ అండ్ తిను మాకవసరం లేదు ఇది అని. మళ్ళీ నిన్నేం చేశాడో తెలుసా? ఈమేమి ఇస్తాననలేదు సంజన. తినే వెళ్ళి నేను మీకు అసిస్టెంట్‌గా ఉంటానని చెప్తున్నాడు. జస్ట్ థమ్స్ అప్ బాటిల్ తెచ్చిమ్మంటేనే నాకేం అవసరం లేదు నీ యాక్సెస్ అంటే అంతకు ముందే చెప్పాడు. అయినా నీ కెప్టెన్ రూమ్ యాక్సెస్ ఎవరికి కావాలని అన్నాడు కదా! మళ్ళీ నిన్నేమో సంజనతో మీరు చాలా మంచోళ్ళు అని చెప్పేసి వీళ్ళ డిస్కషన్ పెట్టుకోవడం. అండ్ నేను మీకు పనులు చేస్తాను నేను. అసిస్టెంట్‌గా ఉంటాను అని చెప్పుకున్నాడా? అండ్ మనం ప్రోమోలో చూస్తున్నాం కదా! ఆయన ఏం చేశాడు? శ్రీజతో గొడవ అయింది. ఈ గొడవ కూడా ఎందుకయిందంటే ఈ సంజన అయితే సేమ్ ఆ కాపలాదారుడిని పెట్టుకుందాము ఒక స్టాకిస్ట్‌ని అంటే శ్రీజ మధ్యలో దూరిపోయి మానిటర్స్‌కి డిస్‌రెస్పెక్ట్ ఇది. మానిటర్స్ ఉండగా నువ్వు ఇంకొకళ్ళని ఎలా పెట్టుకుంటావు అంటది. మళ్ళీ ప్రోమోలో ఏసాడో లేదో మళ్ళీ అంటది నేనే చేస్తాను అంటది. అప్పుడు మనీష్ తిరగేస్తాడమ్మా. నువ్వే కదా వద్దు అన్నావు. మళ్ళీ ఇప్పుడు నేనే కావాలని ఎందుకంటున్నావు? సరే అయితే నువ్వు ఆ బట్టలు ఉతికే మానిటర్ ఉంది కదా! నాకు ఇచ్చేసేయంటే నేను ఎందుకు ఇస్తాను? అది నాకు ఇవ్వను. ఇది నువ్వే కావాలని సంజనతో గొడవ పెట్టిస్తున్నావు అయితే. ఈ రోల్ కావాలంటున్నావంటే నువ్వే గొడవ పెట్టిస్తున్నావు అంటుంది. నా అర్థం అసలు అతనికి సంబంధం లేదు మనీష్‌కి. మనీష్‌కి ఆ రోల్‌కి సంబంధం లేదు. తను జస్ట్ మామూలుగా ఎలాగో ఆ రోల్ ఇస్తానంటున్నారు కాబట్టి మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి నేను భరణి ఖాళీగా ఉన్నాం కాబట్టి మాకు ఇవ్వండి అన్నట్టు చెప్పాడబ్బా. దానికి రెచ్చిపోయి అతను ఏదేదో అని నువ్వన్నీ పాయింట్ లేకపోయినా మాట్లాడుతున్నావు అని ఇతనంటే మరి నీ దగ్గర పెద్ద పాయింట్ అన్నట్టు ఇక్కడ అందరినీ ఎత్తి చూపించేసి మూలనెళ్ళి కూర్చొని ఏడుస్తావు అని అంటుంది. ఎందుకు ఆ మాటలు ఆ వంకర మాటలు ఏంటి? ఆ పొగరేంటి? ఆ బొలుపు ఏంటి? అయిపోయిందా? ఇప్పుడు మనీష్‌ని అవసరం వెళ్ళాను ఎందుకని చెప్పాలి కదా! సో ఇక్కడ గొడవ అయిందా? అయిన తర్వాత తను వెళ్ళాడు ఏం చేశాడు? ఏమో అండి రాము దగ్గర ఏడ్చాడా? వాళ్ళ దగ్గర ఏమని ఏడ్చాడు? దిస్ టైమ్ కామనర్స్ గలీజుగాళ్ళు ఫస్ట్ టైమ్ కామనర్స్ వర్స్ట్ కామనర్స్ అని చెప్పాడా? ఇన్ని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రోజు నామినేషన్స్ లో వాళ్ళిద్దరినే కాకుండా మళ్ళీ భరణినేను ఇంకొకళ్ళు ఎవరు ఫ్లోరానో ఎవరినో వేసాడు. ఒక్క నిమిషం మనీష్ ఎవరిని వేసాడు నా దగ్గర ఉంది. రీతుని భరణిని వేసాడు. ఏమన్నా అర్థం ఉందా? నైటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ తిని ఇక్కడ మళ్ళీ రీతునేనా యాక్సెస్ లేకుండా లోపలికి వచ్చేవని. మరి నువ్వు వెళ్ళట్లేదు వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ ఎందుకు తిన్నావు నువ్వు మరి? వీళ్ళు చేసే తప్పులన్నీ చేస్తారు. టెనెంట్స్ అంటారు. కొంతమంది అంటున్నారు కావాలని కామనర్స్ నెగిటివ్ చేయడానికే ఓనర్స్ గా పెట్టారని. ఇక్కడ ఎవరు నెగిటివ్ చేస్తున్నారు? వాళ్ళు పని కట్టుకుని నెగిటివ్ అవుతున్నారు. ఇప్పుడు మనీష్ ఉన్నాడు. నేనేమో వెళ్ళా టెనెంట్స్ దగ్గర కూర్చొని తింటే అసలు భరణి గారు తెలుసా మనకి ఎపిసోడ్‌లో ఏస్తాడో లేదో గాని తను ఫుడ్ తింటూ సాంబార్ సూపర్‌గా ఉంది. నేను ఫస్ట్ టైమ్ ఫుడ్ ఎంజాయ్ చేశాను అని అన్నారనమాట మనీష్ గారు. అంటే భరణి ఎంత బ్రతిమిలాడాడంటే కొంచెం వేసుకుంటావా? కొంచెం వేసుకుంటావా? కొంచెం వేసుకుంటావా? అంటే వద్దండి కావాలంటే తింటానంటే నచ్చిందన్నావు కదా! ఏసుకో. ఇన్ని మాట్లాడితే నువ్వు ఎప్పుడో జరిగిపోయింది తెచ్చి నీ ఎదురుగా ఫస్ట్ ప్రెజెంట్ ఇష్యూ ఒకటుంది. ఇది మానేసి ఎప్పుడో గుడ్డు కోసం అబద్ధం చెప్పారు.
అని పట్టుకొచ్చి తను నేను నువ్వు లోపలికి ఎంట్రీ లేకపోయినా లోపలికి వచ్చేసావు అని రీతుని నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఊసరం వెళ్ళి కదా! నువ్వు అప్పుడే ఆళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని పొగుడుతూ అండ్ వాళ్ళ రూమ్‌లోనే పడుకుంటాను, వాళ్ళతో ఉంటాను అని మళ్ళీ నువ్వు వాళ్ళిద్దరిని పట్టుకెళ్ళి నామినేషన్‌లో ఏసావు. ఊసరవెల్లి అనాలా? లేకపోతే డంబని ఎలా అంటాం? క్లియర్‌గా మన కళ్ళ ముందు కనపడుతుంటే. అంటే నీకు సందర్భానికి తగ్గట్టు మారిపోతున్నావా అని అనిపిచ్చింది. ఎపిసోడ్ చూసాక ఇంకా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఒక డౌట్ రావచ్చు. మేబీ వాళ్ళలో వాళ్ళని నామినేట్ చేసుకోవద్దన్నారేమో. ఓనర్స్‌ని నామినేట్ చేసుకోవద్దన్నారేమో అని డౌట్ రావచ్చు. కానీ భరణి గారు ఓనరే గదా! ఆ! అండ్ అంతేకాదు హరీష్ గారిని, శ్రీజ వీళ్ళు చాలా మంది నామినేట్ చేశారు. వాళ్ళలో వాళ్ళు చాలా మంది నామినేట్ చేసుకున్నారు. కళ్యాణ్ వీళ్ళందరూ నామినేట్ చేశారు. సో, ఇది. మనకి ఇంకొకటి ఏం కనపడుతుందంటే, ఇంకోటేంటంటే ఆహ్, రాము తనును అండ్ రీతు వాళ్ళ దగ్గర కూర్చొని అంటాడు. నామినేషన్స్ గురించి డైరెక్ట్‌గా కాకుండా ఇండైరెక్ట్‌గా మాట్లాడుకుంటా. నాకు ఫస్ట్ నుంచి ఒకళ్ళతో ర్యాపో లేదు అంటే రీతు కూడా అంటది. నాకు కూడా అంతే నాకు కూడా సేమ్ అలాంటి సిట్యుయేషనే అంటే, యాహ్! నాకు తెలిసిపోయింది. ఆ! ఆహ్, ఇద్దరిది అంటది. నాకు ఇద్దరిది తెలిసిపోయింది అంటే అని అంటదా? నీకు అమ్మాయే కదా! నీకు అమ్మాయే కదా! అంటే నీ తొక్కలో తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది నీకు అంటది రీతు. నాకు అబ్బాయి అని తనంటాడు. రీతుకి కూడా అబ్బాయి ఉన్నాడు అని చెప్పేసి. అది నామినేషన్స్‌కి జెంట్స్ ఉన్నారు అని చెప్పేసి. సో, ఇది జరిగింది. సో, అంటే ఫస్ట్ ప్రోమోలో మాత్రం ఎమ్మూ ఎంటర్‌టైన్‌మెంట్ అదిరిపోయింది అనిపించింది నడుము ఎంటర్‌టైన్‌మెంట్. సో, మీ ఒపీనియన్ ఏంటి ఈ ప్రోమోల పైన అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎపిసోడ్ అయ్యాక మళ్ళీ మాట్లాడుకుందాం. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయకపోతే లైక్ చేసి, హైప్ చేయాలనుకుంటే చేసి, సబ్స్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.